చిలిపి చిన్నారి లక్కీ కథ. ఒక అందమైన గ్రామంలో లక్కీ అనే ఒక ముద్దుల చిన్నారి ఉండేది. లక్కీ తన కుటుంబంలో అందరికంటే చిన్నది. ఆమె చాలా చిలిపి, చురుకైనది, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఇంట్లో అందరూ లక్కీని చాలా ప్రేమించేవారు. ప్రతి ఉదయం లక్కీ తొందరగా లేచి తన వీధిలో ఉన్న పంప్సెట్ దగ్గరకు వెళ్లి నీళ్లు కుండల్లో నింపుకుని ఇంటికి తీసుకొచ్చేది. తర్వాత ఇంటి ముందు ముంగిట నీళ్లు చల్లి అందమైన రంగవల్లులు అంటే రంగోలీ వేస్తుంది. తన రంగవల్లులు చూసి లక్కీ చాలా ఆనందపడేది. కొద్దిగా ఇంటి పనులు చేసిన తర్వాత లక్కీ స్కూలుకు సిద్ధమవుతుంది. ఆమెను చాలా ప్రేమించే అక్క లక్కీకి భోజనం తయారుచేసి పెడుతుంది. లక్కీ అందరికీ ఆనందంగా బాయ్ చెప్పి స్కూలుకు వెళ్లేది. ఇదే ఆమె ప్రతిరోజూ చేసే పని. ఒకరోజు లక్కీ స్కూల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబమంతా సినిమా చూడడానికి వెళ్లారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన లక్కీ ఇంట్లో ఎవ్వరూ లేరు అని చూసి బాధపడింది. నన్ను ఎదురు చూడకుండా అందరూ సినిమాకు వెళ్ళిపోయారు అని అనుకుంది. అప్పుడే లక్కీకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఇంట్లో ఉన్న టీవీని కొంచెం చెడగొట్టి పని చేయకుండా చేసింది. తర్వాత తానే సినిమా హాలుకు వెళ్ళిపోయింది. సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత లక్కీని ఎవ్వరూ అనుమానించలేదు. ఆమె అన్నయ్య టీవీని మళ్లీ బాగుచేశాడు. లక్కీ మాత్రం అమాయకంగా నిలబడి నవ్వుకుంది. మరో రోజు లక్కీ మరియు ఆమె అక్కలు ఇంట్లో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చీకట్లో అక్క కొంచెం భయపడింది. అదే సమయంలో లక్కీ ఒక్కసారిగా కనపడకుండా పోయింది. అక్క వెనుక ఒక చిన్న పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది. అక్కకు ఇంకా భయం పెరిగింది. అప్పుడే ఒక చెయ్యి బయటకు వచ్చి భూ అని శబ్దం చేసింది. అక్క భయంతో అరే, నువ్వు పిల్లరాక్షసివా, నన్ను ఎంత భయపెట్టావో తెలుసా అని అంది. అంతలోనే కరెంటు వచ్చింది. అందరూ నవ్వుకున్నారు. లక్కీ మాత్రం తన చిలిపి చిరునవ్వుతో నిలిచింది.